వీడియో వీక్షించే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తులసి చెట్టు హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి హిందూ ఇంటి ముంగిట తులసి కోట ఉండడం సాధారణం. తులసిని లక్ష్మీ స్వరూపంగా, ఆరోగ్యదాయినిగా పూజిస్తారు. కానీ మనకు తెలియకుండానే తులసి కోట దగ్గర కొన్ని తప్పులు చేయడం వల్ల ఆ ఇంటిపై అశుభ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ కథనంలో తులసి కోట దగ్గర మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ముఖ్యమైన తప్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా మీ ఇంటికి సుఖ సంతోషాలు కలుగుతాయి. తులసి కోట దగ్గర చేయకూడని 12 ముఖ్యమైన తప్పులు. అపవిత్రంగా ఉన్నప్పుడు తాకడం. తులసి చెట్లు అత్యంత పవిత్రమైనది కాబట్టి స్నానం చేయకుండా శరీరం అపవిత్రంగా ఉన్నప్పుడు తులసి చెట్టును తాకకూడదు. మహిళలు నెలసరి సమయంలో తులసి కోట దరిదాపుల్లోకి వెళ్ళకూడదు మరియు పూజ చేయకూడదు. ఇది తులసి పవిత్రకు భంగం కలిగిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత నీరు పోయడం లేదా ఆకులు కొయ్యడం. సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత తులసి చెట్టుకు నీరు పోయడం లేదా ఆకులు కోయడం నిషేధం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి నివాసం ఉండదని పెద్దలు చెబుతారు. సాయంత్రం సమయంలో కేవలం దీపం మాత్రమే వెలిగించాలి. ఆదివారం రోజున తులసి పూజ. ఆదివారం తులసీదేవికి విశ్రాంతి రోజని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆదివారం రోజున తులసి చెట్టుకు నీరు పోయడం, ఆకులు కోయడం మరియు పూజ చేయడం వంటివి నివారించాలి. ఇది తులసీదేవిని అవమానించినట్లు భావిస్తారు. ఏకాదశి మరియు ఇతర పర్వదినాల్లో ఆకులు కోయడం. ఏకాదశి రోజున తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు, కానీ ఈ రోజున తులసి ఆకులను కోయడం పూర్తిగా నిషేధం. అలాగే ద్వాదశి రోజున కూడా ఆకులు కోయకూడదు. ఈ రోజుల్లో తులసి ఆకులను కోయడం వల్ల విష్ణుమూర్తికి కోపం కలుగుతుందని నమ్మకం. గొడుగు లేదా పాదరక్షలతో వెళ్ళడం. తులసి కోట ముందు పూజ చేసేటప్పుడు లేదా ఆకులు కోసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడుగు ఉపయోగించకూడదు లేదా పాదరక్షలు ధరించకూడదు. ఇది తులసి చెట్టును అవమానించినట్లు అవుతుంది. గౌరవం చూపడం చాలా ముఖ్యం. మాంసాహారం తిన్న తర్వాత పూజ చేయడం. తులసి కోట ముందు పూజ చేసేటప్పుడు మీరు శారీరకంగా మరియు మానసికంగా పవిత్రంగా ఉండాలి. మాంసాహారం తిన్న వెంటనే లేదా మద్యపానం చేసిన తరువాత తులసి కోట ముందు పూజ చేయడం అశుభం. తులసి చెట్టుకు ముళ్ళ చెట్లు నాటడం. తులసి చెట్టుకు సమీపంలో ఎప్పుడూ ముళ్ళ చెట్లు లేదా విరుద్ధమైన మొక్కలు నాటకూడదు. ముఖ్యంగా నాగపాము మొక్క వంటి ముళ్ళతో కూడిన మొక్కలు తులసికి దూరంగా ఉంచడం మంచిది. తులసి ఆకులను పళ్ళతో నమలడం. తులసి ఆకులను పూజలో ఉపయోగించిన తర్వాత వాటిని పరగడుపున మింగడం మంచిదని ఆయుర్వేదం చెబుతుంది, కానీ ఆకులను ఎప్పుడూ పళ్ళతో నమలకూడదు. ఇది విష్ణుమూర్తికి కోపం కలిగిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఎండిన తులసి ఆకులను అగౌరవంగా పారేయడం. మీ తులసి చెట్టులోని ఆకులు ఎండిపోయినట్లయితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాదాల కింద పడేలాగా పారేయకూడదు. ఎండిన ఆకులను పవిత్రమైన నదిలో కలపాలి లేదా మట్టిలో కలపాలి. తులసి చెట్లకు ప్లాస్టిక్ లేదా గాజు కుండలను ఉపయోగించడం. తులసి చెట్లను నాటడానికి ఎప్పుడూ మట్టి కుండ లేదా రాతి కుండలను ఉపయోగించడం మంచిది. ప్లాస్టిక్ లేదా గాజుతో చేసిన కుండలు వాడకం నివారించాలి. ఇది తులసి చెట్టు పెరుగుదలకు మరియు పవిత్రకు హాని కలిగిస్తుంది. ఇతర దేవతల బొమ్మలను తులసి కోటపై ఉంచడం. తులసి కోట కేవలం తులసీదేవి పూజకు మాత్రమే కేటాయించబడింది. ఇతర దేవతల బొమ్మలను లేదా విగ్రహాలను తులసి కోటపై ఉంచకూడదు. అయితే తులసీదేవికి సమీపంలో విష్ణుమూర్తి లేదా కృష్ణుడు బొమ్మలను ఉంచవచ్చు. తులసి చెట్టును అవమానించేలా మాట్లాడడం. తులసి చెట్టు సమీపంలో తులసిని అవమానించేలా లేదా తక్కువగా మాట్లాడకూడదు.
ఇది లక్ష్మీదేవి కోపానికి కారణమవుతుంది మరియు మీ ఇంట్లో అశుభ ప్రభావాలు కలిగించవచ్చు. తులసి చెట్టు కేవలం ఒక మొక్క కాదు, ఇది హిందూ సంస్కృతిలో ఒక పవిత్రమైన దేవత. పైన పేర్కొన్న తప్పులను నివారించడం ద్వారా మీరు తులసీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ నియమాలను పాటించడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం లభిస్తాయి. మీ తులసి పూజ ఎల్లప్పుడూ పవిత్రంగా మరియు భక్తితో సాగాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.